మా పక్క బిల్డింగ్లో ఎవరు ఉండరండి. చూడండి, పాడుబడ్డ బిల్డింగ్ లాగా ఉంటుంది. రాత్రి అయ్యేసరికి భయం, కుక్కలు ఏడుపులు. అది అయితే 2 కుక్కలు పాపం పగలల్లా ఇంట్లో ఉంటాయి. రాత్రి అయ్యేసరికి చల్లగాలికి డాబా మీదకి వస్తాయి అన్నమాట. వాటికి నేను మా డాబా నుంచి మా క్యారిడార్లోంచి దానికి ఫుడ్ వేస్తూ ఉంటాను. పాపం చాలా ఆకలి మీద ఉన్నాయి. చూడండి పాపం ఎలా తింటున్నాయి. చీకటి అంతా. చూడండి ఎంత బాగా తింటున్నాయో. పేపర్లో పెట్టేసి ఫుడ్ వేసేస్తే తినేస్తాయి. సమ్మర్ కదండి, ఆకలి వేస్తుంది పాపం. ఎక్కడ ఫుడ్ దొరకదు, వాటర్ దొరకదు. అందుకని కారులోనేమో ఒక వాటర్ క్యాను, ఒక చిన్న టబ్బు పెట్టేసుకుని ఎక్కడ ఆవులు కనిపిస్తే అక్కడ టబ్బులో వాటర్ పట్టేస్తే అవి తాగేస్తుంటాయి. ఇలాంటి కుక్కలకి పాపం ఇప్పుడు నైట్ 9:30 ఏమో అవుతున్నట్టుంది. టైం చూడలేదు నేను. చూడండి పాపం 2 ఈ పాడుబడ్డ డాబా మీదకి వచ్చి పడుకుంటాయి. పెద్ద దెయ్యాల కోటలా ఉంటుందండి బాబు. చూసారా పాపం ఆకలి. ఎవరికి మనం ఇది చేయండి అది చేయండి అని చెప్పక్కర్లేదండి. ఎవరికి కనిపిస్తే వాళ్ళే చేస్తూ ఉంటారు. సలహాలు మనం ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ మానవత్వం ఎట్లా పక్షులకి, జంతువులకి, ఆవులకి, కుక్కలకి చేస్తే ఎంత మంచిదో ఎవరికి వాళ్ళకి తెలుసు కాబట్టి చేస్తూ ఉంటారు. పాపం వాటికి పెట్టిన తర్వాత తినేసి మొత్తం అయిపోయేదాకా అక్కడే ఉంటానండి. అది పరిస్థితి. మీరేం చేస్తున్నారు? మీ భోజనం అయిపోయిందా? వీడియో డల్గా ఉంటుంది ఎందుకంటే పాడుబడ్డ బిల్డింగ్ కాబట్టి, చీకటిగా ఉంది కాబట్టి అలా ఉంది.